పౌర సరఫరాల వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 నెలల్లో 155 కోట్ల విలువైన 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని, వీటిలో 26,000 మెట్రిక్ టన్నులు పేదల బియ్యం ఉందన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పనిచేసి నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అక్రమ రేషన్ బియ్యం తరలించిన వారిపై 6A కేసుతో పాటు త్వరలోనే 41A కింద నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కాకినాడ పోర్టును అడ్డగా మార్చుకుని ఊహించని విధంగా గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఒక కుటుంబం కన్నుసలో పోర్టు నడిచిందని, కనీసం పోర్టులో కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కాకినాడ పోర్టులో అక్రమ కార్యకలాపాలు ఆగాలని కూటమి ప్రభుత్వం భావిస్తుందన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వలన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, పలువురు తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, కొత్త ప్రభుత్వంలో చిన్న సమస్యలు ఏర్పడతాయని, వాటిని పరిష్కరించే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటారని, కాకినాడలో మరికొన్ని చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై ఎండి వీరపాండయ్యన్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. కూడా తరతరాల నుంచి పోర్టు మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు, వేరే కమోడిటీ కూడా లేదు, రైస్ మీద ఉన్నారు. కానీ దీనికి వ్యతిరేకం కాదు, ఇది ఎన్ఓసి అన్నది గొడవలో చెక్కింగ్ చేసుకుని అక్కడ ఇస్తే బాగుంటుందేమో అని మా అభిప్రాయం. అక్కడ గేట్లు అనేది కొద్దిగా దూరంగా పెట్టిన ట్రాఫిక్ జామ్ పడిపోయి 3 రోజులు బాధ్యత సార్ అన్నట్టు ఎగ్జాక్ట్ గా ఎలాగా మనం దీన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. లాస్ట్ టైం కూడా అనుకున్నాం యాక్చువల్లీ. అన్ఫార్చునేట్లీ ఈ హడావిడి పడిపోయి నేను పిలవలేకపోయింది. యాక్చువల్లీ వి ఆల్సో థాట్ మీటింగ్ పెట్టుకుందాం అన్నట్టు, బట్ ఐ వాస్ కాట్ అప్ మిస్టేక్ దట్ ఐ మిస్డ్ ఇట్ యాక్చువల్లీ. సో 16th let us finalize 10 గంటలకు కూర్చున్నాం సార్. సో 2 hours let us come up with a solution and I'll brief sir also and post that we will be మళ్ళీ మేము సెపరేట్ చేసుకుంటాం. లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా అనుకున్నాం అదే ఎప్పుడు లేదు, ఇప్పుడు ఇక్కడ లేట్ అవుతుంది లోడింగ్ అన్లోడింగ్ విషయంలో అని చెప్పడం జరిగింది. ఇప్పుడు లేదు ఇప్పుడు జరుగుతుందంటే కారణం మీకు అందరూ తెలుసు. గతం నుంచి కూడా, గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మేము కూడా అనేక సార్లు మాట్లాడడం జరిగింది. ఏదైతే పేదలకు ఇచ్చే బియ్యం అంతా కూడా అక్రమంగా తరలిస్తున్నారు, దాన్ని అరికట్టాలని గతంలో కూడా మనం చెప్పాం. దాన్ని అధికారం వచ్చిన తర్వాత మంత్రివర్యులు దాన్ని అరికట్టాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, వచ్చారు, అన్నీ కూడా చెకింగ్ చేయడం, ఎక్కడైతే ఈ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారో అరికట్టాలి అని వారి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో మన కోర్టు నుంచి వెళ్ళే యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా దాన్ని చేయాలనే ఆలోచనతో ఈరోజు కొత్తగా మనకి చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. పెట్టి అక్కడ చెక్ చేసి లోపలికి పంపించాలి. సరే, ఆ సమయంలో మనకి డిలే అవుతుంది. డిలే అవుతున్న సంగతి ఇప్పుడు ఇది స్టార్ట్ చేసినాక తెలిసింది వారికి. మేము కూడా చెప్పాం, కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, డిలే అయిపోతుంది, ఫాస్ట్ అయ్యేలాగా ఏదైనా ఆలోచించండి అని చెప్పి చెప్తే మీరు రకరకాల ఐడియాస్ ఇచ్చారు. మీరు కూడా గొడవల దగ్గర చెక్ చేయండి, అక్కడ చెక్ చేస్తే ఇక్కడికి వచ్చే లోపల మాకు ప్రాబ్లం ఉండదు, స్పీడ్గా అయిపోతుందని ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా బయట పెడితే, కోర్టు బయట పెడితే అక్కడ స్పీడ్గా అవుతుందని ఒక ఆలోచన ఇచ్చారు మీరు. అదేవిధంగా డే టైం చేస్తున్నారని, నైట్ టైం చేయలేదని కూడా చెప్పారు మీరు. అది కూడా చెప్పాం కలెక్టర్ గారికి. ఈరోజు మంత్రి రోజులు వచ్చారు, వారికి కూడా డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అంటే మీరు కూడా సహకరించాలి. ఎందుకంటే ఏదైతే ఈరోజు అక్కడ సరఫరా చేయాల్సిన బియ్యం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఆహార భద్రత చట్టం కింద ప్రతి కుటుంబానికి, ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో 147 లక్షల రేషన్ కార్డు, సుమారు 4,40 లక్షల మందికి మనకి ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రతి నెల మేము మనిషికి 5 కిలోల చొప్పున సరఫరా చేస్తాం. ఈ పీడిఎస్ సిస్టమ్ ద్వారా సరఫరా చేసే రైస్ని చాలా దారుణంగా గత 5 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా ఊహించని విధంగా కాకినాడని ఒక అడ్డాగా మార్చేసుకుని ఇక్కడి నుంచి
బ్రోకెన్ రైస్, బాయిల్డ్ రైస్ అని నమోదు చేయించుకుని ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది ఒక కుటుంబం కోసమో ఒక వ్యాపారం కోసమో కాదు. కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. ఈ ప్రాంతానికి మంచి పెట్టుబడులు రావాలని ఆలోచనతో, ఇక్కడ పరిశ్రమలు రావాలని ఆలోచనతో, ఇక్కడ ఖచ్చితంగా అభివృద్ధి జరగాలని ఆలోచనతో పోర్టు ఏర్పాటు చేసింది. యాంకరేజ్ పోర్ట్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి ఏ అధికారి కూడా అక్కడ అడుగు పెట్టకూడదు, ఏ మీడియా సంస్థ కూడా ఒక కెమెరా తీసుకుని అక్కడ అడుగు పెట్టద్దు అని హుకుం జారీ చేసి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు నడిపించిన తీరు మీరందరికీ స్థానికంగా మీకు తెలుసు. ఈరోజు సమావేశం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుదీర్ఘంగా దీని గురించి చర్చించుకున్న తర్వాత జూన్ 28, 29వ తారీఖున ఎప్పుడైతే మేము దాడులు నిర్వహించామో కాకినాడ పట్టణంలోనే సుమారు 50,000 మెట్రిక్ టన్నులు ఆ రోజు మేము సీజ్ చేసినప్పుడు అందులో 26,000 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా నిర్ధారించాం. సార్ మీరు కూడా ఆలోచించాలి, ఇంత సీరియస్గా ఎందుకు ఉంది ఈ సమస్య అనే భావన దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు ప్రతినిధులుగా వచ్చారు, మీకున్న కష్టాలు వాటి గురించి అర్థం చేసుకుని మేము కూడా మీకు స్పందించే విధంగా ఒక ఆలోచన పటిష్టమైన విధానం తీసుకురావాలని కలెక్టర్ గారితో ఉదయం నుంచి కూడా మేము అందరం కూడా మాట్లాడుకుంటూ వస్తాం. గత వారం నుంచి స్థానిక శాసనసభ్యులు కూడా నాకు అనేక సందర్భాల్లో ఫోన్ చేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, అలజడిలో క్రియేట్ అవుతుంది, దీని గురించి కొంచెం దృష్టి సారించమని ఆయన కోరినప్పుడు కూడా తప్పకుండా మీ అందరికీ అవకాశం కల్పించి మీ దగ్గర నుంచి విందాం, అసలు విషయం ఏంటో తెలుసుకుందాం ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సో 50,000 మెట్రిక్ టన్నులు మేము సీజ్ చేస్తే అందులో 26,000 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా మేము భావించాం. దానికి కరెక్ట్గా 6A కేసెస్ అని ఇనిషియేట్ చేసి ఆ కార్యక్రమం జరుగుతుంది. 6A కేసెసే కాదు, క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేశాం. వాళ్ళకి త్వరలోనే ఇన్వెస్టిగేషన్ పూర్తి అవగానే 41A నోటీసులు వెళ్ళి వాళ్ళు లీగల్గా చేయాల్సిన కార్యక్రమం అరెస్టులతో సహా మొదలవుతాయి. ఈ సందర్భంలో మీరందరూ కూడా మేము కొన్ని చర్యలు ఏవైతే మేము చేపట్టాము ఎన్ఫోర్స్మెంట్ విధానాలు, ఎందుకంటే ఈ చెకింగ్ జరగాలి, పొరపాటు జరగకూడదు. పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం ప్రతి కిలో ప్రభుత్వానికి 43 రూపాయల 30 పైసలు మాకు ఖర్చు అవుతుంది. ఈరోజు ఇది ఉచితంగా ఇస్తున్నాం. తెల్ల రేషన్ కార్డు వినియోగదారులకి ఉచితంగా మేము 43 రూపాయల 30 పైసలు చొప్పున మాకు ఖర్చు అయ్యే బియ్యం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని భరించి ఉచితంగా ఇస్తున్నాం. వాస్తవంగా జరిగే దీనికి క్షేత్ర స్థాయిలో 7 రూపాయలు 8 రూపాయలు 10 రూపాయల లోపే వీళ్ళు కొనుగోలు చేసి దాన్ని రీప్యాకింగ్ చేసుకుని వాళ్ళు ఎక్స్పోర్ట్ రూపంలో తీసుకెళ్లి ఇతర దేశాల్లో అమ్ముకుంటున్నారు.